ఓకే. సో, మనం ప్రీవియస్ సెక్షన్‌లో ఏంటంటే, పేపర్ తాలూకా డైమెన్షన్ బట్టి నేనిక్కడ షీట్ అనేది క్రియేట్ చేసుకున్నాను. ఓకే. ఇప్పుడేంటంటే నాకు యాడ్స్ కావాలి. 8 ఇంటూ 4 సెంటీమీటర్స్‌లో. నేను ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్నాను కాబట్టి నేను డైరెక్ట్‌గా ఫైల్‌లోకెళ్ళి ప్లేస్ అని చెప్పేసి, డెస్క్‌టాప్ అని చెప్పేసి నేనేం చేస్తానంటే, ఇక్కడ ఓపెన్ అని చెప్పేసి సో ఇక్కడ నేను యాడ్ని ఇలా పెట్టుకోవడం జరిగింది. ఓకే. దాని తర్వాత మళ్ళీ నేను ఏం చేయాలనుకుంటున్నానంటే, ఓకే, ఇదంతా కూడా నాకు సెట్ అయిపోయింది. ఇప్పుడు నాకు యువతల వైపు కూడా ఒక యాడ్ ఉండాలి కాబట్టి నేను మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్లోకి వెళ్ళి సో ఇక్కడ నేను దాని డైమెన్షన్స్తో ఇక్కడ నేను ఏం చేశానంటే నాకు బోత్ సైడ్స్ అయిపోయింది. అయితే మధ్యలోని నేను ఏం చేయాలంటే, నాకు పేపర్ తాలూకా లోగో ఉంటుంది, అది పెట్టుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ ఫైల్లోకి వెళ్ళి ప్లేస్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ నేనేం చేశానంటే నాకు హెడ్ పార్ట్ అంటే నాకు ఇక్కడ పేపర్కి సంబంధించిన దీంట్లోని పై పార్ట్లో ఉన్న అది మనకి ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉన్నదో యాడ్స్ ఆర్గనైజేషన్ తాలూకా లోగో అనేది మనం డిజైన్ చేయడం జరిగిపోయింది. ఇక దాని తర్వాత మనకి నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ పేపర్ తాలూకా అంటే అది ఏ ఎడిషన్, డేట్ ఏంటి, వీక్ ఏంటి, సో ఇవన్నీ కూడా మనకి ఇక్కడ ఇచ్చాడు. ఓకే. సో కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే వాటిల్ని మనం ఇక్కడ యాడ్ చేసుకోవాలి. మనం
ఇక్కడ మనం ఫస్ట్ సిటీ పేరు రాసుకోవాలి. సో అందుకని నేను ఇక్కడ ఏం చేస్తానంటే మళ్ళీ ఈ పార్ట్ అంతా కూడా ఇక్కడ జూమ్ చేసుకొని, ఈ జూమ్ చేసుకునే పార్ట్లో నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక టెక్స్ట్ ఫ్రేమ్ అనేది నేను తీసుకొని ఇక్కడ నుండి ఇక్కడికి ఇలా తీసుకుంటాను. తీసుకున్న తర్వాత సో విశాఖపట్నం అని చెప్పాను. సో ఇక్కడ ఏంటంటే టెక్స్ట్ తాలూకా సైజు మనం బాగా తగ్గించుకోవాలి. ఓకే, సో ఎందుకనంటే బికాస్ మనకు అక్కడ కంటెంట్ అనేది మనకి ఎక్కువగా ఉంది కాబట్టి, సో ఇక్కడ ఏంటుంది మనకి, ఫర్ సపోజ్ డిస్ట్రిక్ట్ ఏదైతే ఉందో అది ఉన్నది, తర్వాత డేట్ ఉంది. ఓకే, సో మరి ఈరోజు డేట్ ఎంత మనకి 10/4/2025. మళ్ళీ గ్యాప్ తర్వాత ఏముందంటే వీక్ ఉంది. సో ఇవాళ థర్స్డే కదా. ఇక్కడ థర్స్డే అని చెప్పేసి మనకి సో ఇక్కడ ఏం చేశానంటే నేను ఈ టెక్స్ట్ని అంతటినీ కూడా ఇలా నేను సెలెక్షన్ చేసుకొని ఇక్కడ నేను అలైన్మెంట్స్లో దీన్ని సెంటర్ అలైన్మెంట్ పెట్టుకొని, ఇది అయిపోయిన తర్వాత ఈ ఫ్రేమ్ని ఏం చేయాలంటే మనం ఇది ఎగ్జాక్ట్గా ఇన్ సెంటర్కి వచ్చినట్లాగా మనం అంటే 1/2 సెంటీమీటర్లోని మనం ఈ పార్ట్ని మనం సెట్ చేస్తాం. ఓకే, అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ టెక్స్ట్ ఏదైతే ఉందో అది నేనేం చేస్తానంటే ఇక్కడ ఏరియల్ ఫాంట్లో వాడుకుంటాను. ఏరియల్ రెగ్యులర్. సో ఏరియల్ రెగ్యులర్ అనేటప్పటికి ఏమైందంటే మనకి ఆటోమేటిక్గా మనం ఎంత అయితే చేసామో అదంతా కూడా మనకి అలా యాజ్ ఇట్ ఈజ్గా ఆ ఫ్రేమ్లో మనకి సరిపోయింది. ఓకే, సో అది అయిపోయిన తర్వాత అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆ పార్ట్కి బిఫోర్లో అంటే సెంటర్లోకి వచ్చినట్లాగా మనం పెట్టుకున్నాం. ఓకే, సో అది అయిపోయిన తర్వాత మనకి ఆ నెక్స్ట్ అంటే రైట్ సైడ్లో మనకేంటంటే ఇక్కడ మళ్ళీ అగైన్ ఇక్కడ ఏం చేద్దామంటే ఇది అవుటర్ పార్ట్లో క్లిక్ చేసుకొని స్పేస్ బార్ క్లిక్ చేసి ఈ పార్ట్లోకి వద్దాం. మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ నేను ఒక టెక్స్ట్ ఫ్రేమ్ తీసుకుంటాను మళ్ళీ. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తానంటే నేను ఫర్ సపోజు నాకు ఇక్కడ టైప్లోకి వెళ్తే నాకు గ్లిప్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది.
గ్లిప్స్ ఎందుకంటే నాకు సింబల్స్ కావాలి, ఏవైనా స్పెషల్ సింబల్స్. సో ఇక్కడ ఏంటంటే మనకి అంటే ఇక్కడ మనం అనుకున్న సింబల్ అయితే మనకి ఇక్కడ లేదు. ఓకే, నో ప్రాబ్లం. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఆర్ఎస్ అని చెప్పేసి ఇది సో చెప్పేసి ఆ తర్వాత సో దీన్ని కూడా నేను ఏం చేస్తానంటే సెలెక్షన్ చేసి ఫాంట్ ఏమో ఏరియల్ రెగ్యులర్లో పెట్టుకుంటాను. ఓకే, ఆ తర్వాత దీన్ని కూడా నేను ఏం చేయాలంటే ఇక్కడ సెంటర్లో మనం పెట్టుకొని ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీన్ని ఇలాగ పెట్టుకుంటాను. సో అప్పుడు ఏమైందంటే నాకు ఈ పార్ట్లో నాకు కావాల్సిన డేటు, సిటీ, రేట్స్ ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మరి సైజ్ ఇక్కడ ఏదైతే ఉంటుందో అదే సైజ్ మనం పెట్టుకోవాలి కదా. సో కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే మనం ఇది క్లిక్ చేసుకుంటే మనకి టెక్స్ట్ తాలూకా సైజు 6 అని వచ్చింది. సో కాబట్టి ఇక్కడ కూడా నేను ఏం చేస్తానంటే ఇక్కడ టెక్స్ట్ తాలూకా సైజుని 6 పెడతాను. ఓకే, అది అయిపోయిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇక్కడ టెక్స్ట్ని ఇలా సెలెక్ట్ చేసుకొని బాగా వినండి, టైప్ మెనూలోకి వెళ్ళి క్రియేట్ అవుట్లైన్ అని మనం ఫస్ట్ చేసుకోవాలి. సో చేసుకుంటే నాకు గల అడ్వాంటేజ్ ఏమవుతుందంటే ఇక్కడ ఇప్పుడు నాకు ఈ పార్ట్లో నాకు నేను కొంచెం ఏం చేయాలనుకుంటున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా సైజ్ ఏవైనా మనం పెంచుకోవడానికి కానీ స్ట్రెచ్చింగ్ చేసుకోవడానికి కానీ స్కేల్ చేసుకోవడానికి కానీ మనకి ఇది ఉపయోగపడుతుంది అన్నమాట. ఎందుకని? బికాజ్ అక్కడ మనం ఎటువంటిది మనం మార్చేయకూడదు, ఎందుకంటే అక్కడ మనం ఈ ఫాంట్ది అవతల వైపు కూడా ఉంది కదా. సో దీనిలాగే మనం ఇక్కడ కూడా ఏం చేయాలి మరొకసారి చెప్తున్నాను, చూడండి బాగా వినండి. సో ఇక్కడ ఏం చేస్తున్నాను, నేను టెక్స్ట్ ఫ్రేమ్ని సెలెక్ట్ చేసి టైప్లోకి వెళ్ళి క్రియేట్ ఫ్రేమ్. కానీ ఒకటేండోయ్, సో ఎప్పుడైతే మనం ఇది మార్చేస్తామో ఇంక నేను టెక్స్ట్ని మోడిఫికేషన్ చేసుకోవడానికి అవ్వదు. ప్లీజ్ రిమెంబర్ దిస్ పాయింట్. అంటే నేను ఇంకా టెక్స్ట్ని ఫైనల్ అని అనుకున్నప్పుడు నేనేం చేయాలంటే దీన్ని ఉపయోగించుకోవడం చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ నాకేంటంటే ఎడిట్లోకి వెళ్ళి ప్రిఫరెన్స్లోకి వెళ్తే ప్రిఫరెన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ నేను జనరల్లోకి వెళ్ళాను. జనరల్లో నేనేం మార్చక్కర్లే. ఇంటర్ఫేస్ నాకు ఏమైనా కలర్ మార్చుకోవాలంటే నేను మార్చుకోవచ్చు, నో ప్రాబ్లం. ఆ తర్వాత యూజర్ ఇంటర్ఫేస్, అది మనం కావాలనుకుంటే ఎలాగ మనం కావాలో మనం పెట్టుకోవచ్చు. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ
టైప్లోకి వెళ్దాం. సో టైప్లో ఇవన్నీ కూడా స్టాండర్డ్, మనం ఏం చేయక్కర్లేదు. అడ్వాన్స్డ్ టైప్లోకి వెళ్తాం, ఇవి కూడా మనం మార్చక్కర్లేదు. సో ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ యూనిట్స్లోని ఏవైనా మనం మార్చుకోవాలంటే ఇగోండి, ఇక్కడ యూనిట్స్ అనేది ఇక్కడ సెంటీమీటర్స్లో ఉన్నదిగా ఉండదు, నేను మార్చాను. ఇక్కడ మనకి ఏది కావాలంటే అది మార్చుకోవచ్చు. సో అది అయిపోయిన తర్వాత మనకి డిక్షనరీ, స్పెల్లింగ్, ఆటో, థిక్నెస్, డిస్ప్లే పెర్ఫార్మెన్స్. డిస్ప్లే పెర్ఫార్మెన్స్లో రాస్టర్ ఇమేజ్. సో నేను హై క్వాలిటీలో పెట్టుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ ఓకే అని చేయాలి. అప్పుడు నాకు ఏమవుతుందంటే ఇక్కడ చూసారా, నాకు ఇందాకలేమో పిక్సెల్స్ కనిపించాయి, కానీ ఎప్పుడైతే నేను హై పెర్ఫార్మెన్స్లో పెట్టేశాను అంటే ఎక్కడుంది అది మనకి ఎడిట్ మెనూలో ప్రిఫరెన్స్లో మనం ఎక్కడికి వెళ్ళాం మనం. సో ఇక్కడ మనకి ఇందులోని ఇక్కడ చూడండి, జనరల్లోకి వెళ్తే, సో జనరల్లోని మనం ఇక్కడ ఇవేమి మనం తీసుకురాలేదు. ఇక్కడ డిస్ప్లే పెర్ఫార్మెన్స్ దాంట్లో రాస్టర్ ఇమేజ్ అనేది నేను హై క్వాలిటీ పెట్టుకున్నాను. లేదు నాకు వెక్టర్ గ్రాఫిక్స్ కూడా హైలో పెట్టుకోవాలనుకుంటే ఐ విల్ మేక్ ఇట్ ఎస్ హైలో పెట్టుకొని దీన్ని ఓకే అని పెట్టుకుంటాను. అప్పుడు ఏమవుతుంది, నాకు ఇక్కడ టెక్స్ట్ కూడా నాకు ఇది వచ్చేస్తుంది. ఓకే, మెటీరియల్ ఉంటుంది. ఏదో ఓకే. సో ఇక్కడ మనకి నెక్స్ట్ పార్ట్ అంటే ఏది, దాని తాలూకా అంటే స్టేటు ఇది అంతా అయిపోయిన తర్వాత ఈ డౌన్ లైన్లో నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ Ctrl+0 చేస్తే ఇలా వస్తుంది. Ctrl+1 చేస్తే మనకి 100% అవుతుంది. Ctrl+5 అంటే 50% అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను Ctrl+ అంటే నాకు ఏమవుతుందంటే నాకు ఎంత జూమింగ్ కావాలో నేను అంత జూమింగ్ అనేది చేసుకోవచ్చు. అయితే ఇదంతా నేను చేయడానికి గల కారణం ఏంటంటే ఇక్కడ టైప్ టూల్ అని ఉంటుంది. సో ఈ టైప్ టూల్ని నేను ఏం చేస్తానంటే ఒక ఫ్రేమ్ అనేది ఈ చివరి నుండి ఆ చివరికి నేను పెట్టుకున్నాను. ఓకే, సో ఎందుకు పెట్టుకున్నాను అనేది మనం తీసుకుంటే మనకు అవి ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి అని చెప్పడానికి నేను ఇక్కడ క్యాపిటల్ లెటర్స్లో ఆగ్రా, బెంగళూరు, భోపాల్, భువనేశ్వర్, చెన్నై,
డెహ్రాడూన్, ఢిల్లీ, గౌహతి, ఇంపాల్, జైపూర్, కోల్కతా, LEH, లక్నో, సో ఇది ఇక్కడ టెక్స్ట్ ఫ్రేమ్ మనం సెలెక్షన్ చేసేసి ఇక్కడ నేను ఏం చేస్తానంటే మళ్ళీ టైప్లోకి వెళ్ళి క్రియేట్ అవుట్లైన్ అని చెప్పేస్తాను. అది అయిపోయిన తర్వాత దానికి నేను ఏం చేస్తానంటే ఒక ఆరెంజ్ కలర్ అనేది నేను ఇచ్చేసాను అక్కడ. సో ఈ యొక్క టెక్స్ట్ ఆబ్జెక్ట్ని నేను అయితే ఇక్కడ ఏంటంటే మనకి ఈ ఫ్రేమ్ మనకి హైలైట్ అవ్వాలి కదా. సో అందుకని నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకుంటాను. ఓకే, సో ఈ చివరి నుండి ఈ చివరి వరకు నేను ఇలా తీసుకొని దీనికి ఆరెంజ్ కలర్ పెట్టుకుంటాను ఫస్ట్. దీన్ని ఏం చేస్తానంటే నేను ఆబ్జెక్ట్లోకి వెళ్ళి అరేంజ్లోకి వెళ్తే సెండ్ టు బ్యాక్ అని చెప్పాలి. అది అయిపోయిన తర్వాత ఈ టెక్స్ట్ అది సెలెక్ట్ చేసుకొని దీన్నేమో నేను వైట్ కలర్ పెట్టుకుంటాను. ఓకే, సో ఇప్పుడు ఈ ఆబ్జెక్ట్ నేమో ఇక్కడ ఈ పార్ట్ అనేది నేను ఇక్కడ పెట్టుకున్నాను. అంటే సో నాకు ఇక్కడ ఏంటంటే ఒక పేపర్లో ఏంటంటే నాకు ఒక మెయిన్ పార్ట్ అనేది నాకు క్రియేట్ అయిపోయింది. ఓకే, సో ఈ పార్ట్ అనేది అంటే మిగతాది న్యూస్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.
ఓకే. సో, అంటే ఫస్ట్ మనకిక్కడ ఎలాగ మనం ఇన్సర్ట్ చేయాలి అనేది ఇక్కడ మనం తీసుకున్నాం. అయితే ఇక్కడ ఏంటంటే మనం ఈ పార్ట్ ఎలా అంటే చూసారా మనకేంటంటే ఎగ్జాక్ట్గా అలైన్మెంట్స్ చేయాలనేటప్పటికే మనకి బోల్డ్ టైం పట్టేస్తుంది అనమాట. ఎందుకనంటే మనం ఒక న్యూస్లెట్ని మనం క్రియేట్ చేయాలనుకున్నప్పుడు సో ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ని మనం ఇక్కడ పెట్టుకోవాలి. నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే సేవ్ చేస్తున్నాను. సో కంట్రోల్ ఎస్ అని చెప్పి న్యూస్ పేపర్ అని పెట్టుకుంటున్నాము. ఓకే. సో రేపు దీన్ని మనం కంటిన్యూ